ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు ఆ, 1 కొరింథీ 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చూసుకుందామండి. చాలా ప్రాముఖ్యమైన వచనాలు. అందరూ బైబిల్ తెరవాలి. 1 కొరింథీ 2వ అధ్యాయము 6, 7, 8. ఒకసారి చదివేసుకుందాము. దాని తర్వాత ఒక్కొక్క వచనము అసలు ఏం మాట్లాడుతుంది, ఏంటి ఆ ఉద్దేశం ఏంటి అనేది మనం చూసుకుందాం. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవండి. ఇది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమ స్వరూపేపు ప్రభువును సిలువ వేయక పోవుదురు. హల్లెలూయా. దేవుడి వచనాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వచనంని మనం డైసెక్ట్ చేసుకుందాం. అంటే ఒక్కొక్క వచనం ఏం నేర్పిస్తుంది, అసలు ఆ మాటలకు అర్థాలు ఏంటి అనేది మనము చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీ 2వ అధ్యాయము 6వ వచనము. ఓకేనా? అందరు తీసారా? 6వ వచనం చూడండి. మళ్ళీ ఒకసారి 6వ వచనం. పరిపూర్ణులు అయిన వారి మధ్య. ఈ మాట నేను ఇప్పుడు ఒక గంట సేపు వాక్యం చెప్తాండి. ఈ పరిపూర్ణులు అయిన వారి మధ్య అనే దానిపైన. పరిపూర్ణులు అయిన వారు ఎవరు? పౌలు భక్తుడు ఒక మాట వాడాడు, పరిపూర్ణులు అయిన వారి మధ్య అని. ఈ పరిపూర్ణులు ఎవరు? మనం బైబిల్ చదివినప్పుడు ఉత్తగా చదవద్దు. అసలు పరిపూర్ణులు అనే వాళ్ళు ఎవరు? మనం ఇంతకు ముందు చూసుకున్నాం కదండి, జ్ఞానం చేత కాదు, దేవుని యొక్క శక్తి చేత, ఆయన వాక్యం చేత మనము సువార్త చేయాలనేసి. అయితే ఈ 3 వచనాలలో లోక జ్ఞానం గురించి మాట్లాడతలేడు. మొదటిది మనం అది చదువుకున్నప్పుడు అర్థమైంది. రెండోది దేవుని యొక్క జ్ఞానం గురించి మాట్లాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానము ఎవరి మధ్యలో మాట్లాడాడు? పరిపూర్ణుల మధ్యలో. ఇప్పుడు ఈ పరిపూర్ణులు అనే మీనింగ్ ఏంటి? సరే, హిందీలో ఏముంది చూడండి. సిద్ధ్, పర్ఫెక్ట్. యాక్చువల్గా అది పర్ఫెక్ట్ కాదండి. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మనకు అర్థమవుతుందేమో, నేను చూస్తాను. ఓకే. యట్ when we are among the full grown spiritually mature Christians who are ripe in understanding. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతుంది వాక్యం? ఎవరి గురించి మాట్లాడాడు పౌలు భక్తుడు అంటే పరిపూర్ణులు అంటే ఇక్కడ సంఘములో 2 విధములైన మనుషులు ఉన్నారు. ఎన్ని విధములైన మనుషులండి? ఒకటి అప్పుడప్పుడే రక్షణలోకి జన్మించిన పిల్లలు. రెండోది మెచ్యూర్ కిడ్స్, బాగా సంస్కారం తెలిసిన వాళ్ళు, బాగా అర్థం చేసుకున్న వాళ్ళు. మనకి అర్థం కావడానికి మెచ్యూరిటీ అంటే ఎవరు? మెచ్యూర్గా ఉన్న వాళ్ళు అంటే ఎవరు అండి? 18+. ఓకే, మంచి ఆన్సర్, 18+. ఇంకా మెచ్యూరిటీ ఒక వ్యక్తికి ఒక ఇంత మంచి మెచ్యూర్ పర్సన్ అంటాం. ఎవరు? మెచ్యూరిటీ అండి ఏజ్ తోటి సంబంధం లేదు. మెచ్యూరిటీకి తెలివితోని మాట్లాడే వాడిని జ్ఞానుడు అంటాడు. మెచ్యూరిటీ ఎవరు? మెచ్యూరిటీ ఎవరంటే అన్ని విషయాలలో అర్థవంతంగా మాట్లాడేవాడు. చిన్నపిల్లలు, కొన్నిసార్లు చిన్నపిల్లలను చూస్తాం, తల్లిదండ్రులు బయట పెట్టుకోలేరు, కానీ ఎవరన్నా వచ్చేమని అడిగితే వాళ్ళని బయట పెట్టకుండా, ముందున్న వాళ్ళని హర్ట్ చేయకుండా ఒక క్లియర్ ఆన్సర్ ఇచ్చి పంపిస్తారు. మనం చూసి అమ్మ నా కొడుకు ఇంత మెచ్యూరా,
అంటే ఇక్కడ మెచ్యూరిటీ అనగా ఇక్కడ పరిపూర్ణులు అనేది ఏదైతే ఉందో అది ఆత్మీయ విషయాలలో అంట పరిపూర్ణులైన మధ్యలో ఈ జ్ఞానం అనేది చెప్పడం జరుగుతుందంట. అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణులుగా లేని వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. పరిపూర్ణులుగా మధ్యలో అంటే పరిపూర్ణులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదా? మీరు నాకు ఏం చెప్తలేరండి. ఎందుకంటే చూడండి, ఈరోజు పొద్దున వాక్యం చెప్పినప్పుడు కూడా నేను ఒక మాట చెప్పాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ఆ లేఖనములు గాని ఆ దేవుని శక్తిని గాని ఆ ఎరుగక ఆ మీరు పొరబడుచున్నారు. ఏం ఎరుగక అంట అండి? దేవుని యొక్క వాక్యము దాంట్లో ఉన్న శక్తిని మీరు ఎరగక ఏమైతున్నారంట? పొరబరుచున్నారంటే తెలుగే కదా ఇది. చాలా మందికి అది కూడా తెలియదు. తెలుగు నుంచి మీనింగ్ కూడా తెలియదు మనకు. అందుకే మనకు వాక్యం సరిగా అర్థమవుతలేదు. ఇంగ్లీష్లో ఒక మాట వాడారు, ఏంటో తెలుసా అండి? ERR. ఈ అనే మీనింగ్ ఏంటో తెలుసా అండి? నేను రాసుకున్నా. తప్పు చేయటము, ఓకేనా, తప్పిపోవటము, పాపం చేయటం. దేవుని వాక్యము అందులో ఉన్న శక్తి గురించి తెలియక మనం తప్పు చేసేస్తాం, మనము తప్పుదారి పట్టేస్తాం, పాపం చేసేస్తాం. అంటే మీనింగ్ అది. యేసుప్రభు అంటున్న మాట ఇవి. ఏమంటున్నాడు? దేవుని వాక్యము అందులో ఉన్న శక్తి తెలియక నువ్వేం చేసేస్తున్నావు. ఇప్పుడు పౌలు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడండి? యెట్ వెన్ వీఆర్ అమాంగ్ ద ఫుల్లీ గ్రోన్, అంటే నేను ఎప్పుడైతే పరిపూర్ణులైన వారి మధ్యలోకి వచ్చినప్పుడు ఈ జ్ఞానాన్ని నేను బోధిస్తున్నాను. చూడండి, దేవుని జ్ఞానము మనం పొందుకోవాలంటే మొదటిగా మన ఆత్మీయ జీవితంలో పెరగాలి. 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం. ఇది కూడా పొద్దున్న చూసుకున్నాం మనం. చదవండి, గట్టి చదవండి. సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చూడండి, వాక్యాన్ని ఎలా అపేక్షించాలంటే, అపేక్షించడం అంటే కోరుకోవడం. ఎలా కోరుకోవాలంట అండి? అప్పుడే జన్మించిన పిల్లల వల్లే నువ్వు వాక్యాన్ని ఎలా కోరుకోవాలి? పాలలాగా కోరుకోవాలి. అంటే చిన్న పిల్లలకి వాక్యము పాలులా ఉంటాయి. అరే అర్థం కావాలి మనకి ఇప్పుడు ఇది. చూడండి, మన మధ్యలో ఉన్న చిన్నపిల్లలకి వాక్యము చెప్పడానికి మనకు అవసరం ఉంటుందా అని అనలేము. ఎందుకంటే చిన్నపిల్లలకంటే వాక్యం పాలులా పట్టియవచ్చు. పట్టియాలంటే ఎవరి చేతులు ఉంది చెప్పండి? నా చేతిలో. నీకు పట్టియడానికి రాకపోతే వాడు ఏమైపోతాడు? యేసుప్రభు చెప్పినట్టు వాక్యం తెలీదు, దాంట్లో ఉన్న శక్తి కూడా తెలీదు. కాబట్టి ఏమైపోతాడండి? తప్పిపోతాడు, తప్పు చేస్తాడు, అది ఈవెన్చువల్లీ పాపంలోకి తీసుకెళ్తుంది. తప్పనే. ఇప్పుడు తప్పుకి పాపంకి వ్యత్యాసం తెలుసా ఎవరికైనా? సరే, ఇది కూడా చెప్పేస్తాను యాక్చువల్గా దాని గురించి. తప్పు అంటే ఒకసారి 2 సార్లు అవ్వటం. పాపం అంటే తప్పుని రిపీట్ చేయడం. చేసిన తప్పునే పదే 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 తెలిసి కూడా చేస్తుంది పాపం. మీకు అర్థమవుతుందండి? సో తప్పిపోయినా, తప్పు చేసినా, పాపం చేసినా అంటే అట్లాంటి వాళ్ళు అంటే రక్షణలో ఉన్నా కూడా కొన్నిసార్లు దేవుని యొక్క శక్తి మనకు తెలియదు, ఆయన వాక్యంకున్న శక్తి మనకు తెలియదు. అందుకే మనం ఏం చేస్తామండి? తప్పు చేసామమ్మా అనుకోని ప్రార్థనలో, ప్రభువా నేను ఏమైనా తప్పు చేసి ఉంటానని క్షమించు. నువ్వు తప్పు చేయలేదు, కానీ నీకు ఆ ఆలోచన వచ్చింది చూడండి, ఆ ఆలోచనను కూడా దేవుడు తప్పగానే ఎంచుతాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. చూడండి,
ఇప్పుడు ఏమంటున్నాడు? మొదటిగా సంఘంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకటి ఎవరండి? మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారము పాలు తాగేవాడు. ఈ పాలు తాగేవాడు కంట అండి మర్మాలని చెప్పిన బైబిల్లోకి మర్మాలు చెప్పినాం అనుకోండి తీసుకోలేడు. ఏమంటాడో తెలుసా? బైబిల్ ఇంకా బైబిల్ కాదు, అమ్మో అదేదో పూజల పుస్తకం అంటారు. ఎందుకంటే ఈయన ఏంటి, ఇంకా పాలే తాగుతున్నాడు, ఇంకా ఎదగలేదు. చూడండి, ఈ ఆత్మీయ ఎదగడం అనేది ఏజ్ బట్టి ఉండదండి. ఈ ఆత్మీయ ఎదుగుదల అనేది దేని బట్టి ఉంటుందో తెలుసా అండి? మనం దేవుడి పట్ల ఉన్న ఆకలి బట్టి ఉంటుంది. నువ్వు ఎంత ఆకలిగా ఉన్నావు వాక్యం పట్ల, నేను ఈరోజు వాక్యం చదవాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నేను ధ్యానించాలి. నువ్వు ఎంతగా ధ్యానిస్తావో దాన్ని బట్టి నీకు వచ్చిన ప్రత్యక్షత కలిగిన జ్ఞానము ఏదైతే వాక్యంలో నుంచి నీకు ఉందో దాన్ని బట్టి మనము పరిపూర్ణులై ఉన్నామా లేదా అప్పుడే జన్మించిన బాలుడు వలె పాలు కోరుకుంటున్నామా వాక్యంలో నుంచి అనేది వ్యత్యాసం మనకు తెలుస్తుంది. నేను ఏమేమి ట్రై చేశాను తెలుసా అండి? వాక్యంలో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకటి అప్పుడే జన్మించిన వాళ్ళు పాలు కోరుకోవాలి వాక్యం నుంచి. ఇంకొకటి పౌలు భక్తుడు మాట్లాడుతున్న కుమారులు. వీళ్ళు ఎట్లాంటి కుమారులు అంటే పరిపూర్ణులైన వాళ్ళు. ఈ పరిపూర్ణులైన వాళ్ళు ఎవరు? స్పిరిచువల్ గా, ఆత్మీయంగా బాగా యేసుప్రభు గురించి తెలిసిన వాళ్ళు. పరిపూర్ణులైన వాళ్ళకు నూనె అవసరం లేదు, ఏం అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ నూనె పైన అయితే ఆ ఒక్క అభిషేకం ఉంటుందో ఆ అభిషక్తుడే నా లోపట ఉన్నాక సాతాను నన్ను ఎట్లా ముట్టుకుంటుంది? ఈ ఆలోచన ఎవరిది ఉంటుంది? పరిపూర్ణులైన వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయి. వీళ్ళకండి దేవుని యొక్క జ్ఞానము ఇంకా లోతుగా చెప్పవచ్చు అంటున్నాడు పౌలు. అదేనా? చదవండి ఒకసారి మళ్ళీ. 1 కొరింథీ 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. చూడండి, జ్ఞానము బోధించుచున్నాము. ఈ జ్ఞానం ఏంటో తెలుసా అండి? అక్కడ రెవల్యూషన్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, ప్రత్యక్షత కలిగిన జ్ఞానము క్రీస్తు గురించి. కన్ఫ్యూజన్ లేదు కదండి ఇక్కడ. పరిపూర్ణ, ఇక చూడండి, స్పిరిచువల్లీ మెచ్యూర్ క్రిస్టియన్స్ హూ ఆర్ రైప్ ఇన్ అండర్స్టాండింగ్. నేను యాంప్లిఫైడ్ వర్జన్ క్లాసిక్ లోకి చదువుతున్నాను. అంటే దేవుడు వాక్యం ప్రకటించినప్పుడు దాంట్లో మనకి నెక్స్ట్ డౌట్ ఉండదు, పండిపోయిన ఆలోచనలు మనకన్నీ. దేవుడు చెప్పిండా అయిపోతుంది, నాకు అంతే. మాట రావడం ఆలస్యం, నాకు ఆ మాట నా ఆత్మకు తగిలిందా, నా ఆత్మ చేంజ్ అయిపోయాను. చూడండి, ఇటువంటి ఆలోచనలు అంటే ఇప్పుడు పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ యొక్క విషయాలలో అంతగా పండిపోయిన వాళ్ళకంట ఈ యొక్క జ్ఞానం మేము బోధిస్తున్నాము అంటున్నాడు. ఇంగ్లీష్లో బాగుందండి, వి డూ ఇంపార్ట్. ఇంపార్టేషన్ అంటే ఏంటో తెలుసా? ఇంపార్ట్ అంటే చెయ్యి పెట్టి ఇంపార్ట్ చేయటం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన మనల్ని ఇంపార్టేషన్ చేశాడు. దేంతో చేశాడు? తన ఆత్మ ద్వారా మనల్ని నింపాడు, మనల్ని పరిశుద్ధుడుగా మార్చాడు కాబట్టే మనలోన నివసించగలుగుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అది ఇంపార్టేషన్. కొంతమంది అంటారు కదా అండి, పాస్టర్ గారు మీరు చేయి పెట్టి ప్రార్థన చేయండి అప్పుడే నాకు మంచి నిద్ర వస్తుంది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇంపార్టేషన్ చేయండి అంటే మీరు చేయి పెడితే మీ చేతుల నుంచి మాకు ఒక శక్తి అనేది ఫ్లో అయితే, ప్రభావం వచ్చి మమ్మల్ని తాకితే నేను మంచి నిద్రపోతా. అది ఇంపార్టేషన్ ఫర్ హీలింగ్. కొంతమంది ఇంపార్టేషన్ చేస్తారు దేనికోసము? వెల్త్ కోసం. కొంతమందిని ఆయిల్ చేతికి రాసుకొని తల మీద పెట్టి ఇప్పటి నుంచి నువ్వు మిషన్గా తయారవుతావు, మనీ మిషన్గా తయారవుతావు అని ప్రవచనం చేయటం. ఎంతమందికి అర్థమవుతుంది? అది ఇంకొక ఇంపార్టేషన్. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఈ విషయాలు అర్థమవుతున్నాయా? కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అయితే ఇది చూడండి, ఇంపార్ట్ హయ్యర్ విజ్డమ్ అంట. తెలుగులో ఉట్టి ఏమనుందండి? జ్ఞానము అని ఉంది. కానీ ఇంగ్లీష్లో చూడండి, జ్ఞానంలో కూడా స్టార్టింగ్ 1st, 2nd, 3rd, 4th లెవెల్, 5th లెవెల్, 6th లెవెల్, 7th లెవెల్, అట్లా లెవెల్ అని మనకు అర్థమయ్యేటట్టు అర్థం కావడానికి చెప్తున్నాను, ఓకేనా? మళ్ళీ దాన్ని ఒక థియాలజీగా మార్చకండి.
నువ్వు ఎంతగా పై స్థాయిలో ఉంటావంటే, ఎంత లోతుగా వాక్యంలోకి వెళ్ళిపోతావంటే హయ్యర్ ఇంపార్టేషన్ జరుగుతుంది. ఇది ఈ హయ్యర్ జ్ఞానము అంటే ఈ గొప్ప జ్ఞానంతో నింపబడ్డ వాళ్ళకి అద్భుత కార్యాలు జరగడం మొదలవుతాయి. ఎలాగంటే పేతురుతో జరిగినాయి చూడండి. పేతురు ఏమన్నాడంటే, నాకు సమయం లేదు, నేను ప్రార్థనలోకి వెళ్ళాలి. కాబట్టి ఒక పని చేయండి, మనుషులందరినీ పేతురు ఎటు నుంచి పోతున్న రోజు తెలుసుకొని అంట మనుషులు ఏం చేస్తున్నారంట అండి. పేతురు చెప్పిండా? పేతురు చెప్పలే. ఆయన నీడబడితే చాలని చెప్పేసి చచ్చిపోయేటోళ్ళని, బతుకున్నోళ్ళని, బాధ లేనోళ్ళు, బాధ ఉన్నోళ్ళు ఆయన నీడ తగిలితే చాలు అట్లా పెట్టుకొని వెళ్ళిపోయారంట. ఆ నీడ తగలంగానే అంట అండి ఏమవుతుందంట అండి, స్వస్థతలు జరుగుతున్నాయంట. టక 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 స్వస్థతలు. అల్లేసి నుంచి స్తుతులు చెల్లిస్తున్నారు. పేతురు సాక్ష్యాలు కూడా వినడానికి ఉంటలేడు. నాకు ప్రార్థనలు ఉండాలి, నేను పోయి ప్రార్థన చేసుకోవాలి. మీకు అర్థమవుతుందండి? అంటే ఈ ఇప్పుడు చాలా మంది చెప్తే ఏమంటారు తెలుసా అండి, అది ఎక్కడ మేము చూడలేదే, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదే, ఇది మీకు ఎవరు చెప్పిరు అవుతుందని. చూసిరా అండి? అప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, వాళ్ళు ఇంకా పాలు తాగుతున్నారు. పాలు తాగేటోళ్ళే ప్రశ్నలు ఎక్కువ అడుగుతారు. అంటే సాలిడ్ ఫుడ్ తినేటోళ్ళు అడగరా అని కాదు, వాళ్ళు కూడా అడుగుతారు. కానీ వాళ్ళు అడిగే దాంట్లో మెచ్యూరిటీ కనిపిస్తుంది. వీళ్ళు అడిగే అన్ని పిచ్చి పిచ్చిగా అడుగుతాయి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ద నాలెడ్జ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్ ప్రీవియస్లీ హిడెన్. చదవండి అమ్మా, 6వ వచనం చదవండి. ఇది ఈ లోక జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు. 6వ వచనమే చదవండి. 6వ వచనం సగం ఇంకా ఉంది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారము జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండేది. చాలు ఒక్క నిమిషం. బట్ ఈస్ ఇండీడ్ నాట్ అ విజ్డమ్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ ఏజ్ ఆర్ ఆఫ్ దిస్ వరల్డ్ నార్ ఆఫ్ ద లీడర్స్ అండ్ రూలర్స్ ఆఫ్ దిస్ ఏజ్ హూ ఆర్ బీయింగ్ బ్రాట్ టు నథింగ్ అండ్ ఆర్ డూమ్డ్ టు పాస్ అవే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ జ్ఞానం అంట ఈ లోకానికి సంబంధించింది కాదు. డైరెక్ట్ పౌలు భక్తుడు ఏం చెప్తుండంటే, లోకంలో ఉన్న వాళ్ళు ఇది జరగదంటారు. పౌలు ఏమంటున్నాడంటే, మీకున్న జ్ఞానం బట్ట జరగదు, నాకున్న జ్ఞానం బట్ట జరుగుతుంది. అందుకే చూడండి, ప్రతి సంఘంలో హీలింగ్స్ ఎందుకు అవుతలేదు? వాళ్ళు ఇంకా ఆడ వరకు రాలేకపోయారు, లేదా వచ్చినా కానీ కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఈ రెండిట్లు ఏదైనా ఉంటుంది. లేదంటే యేసుప్రభు వారు ఏం చెప్పాడండి, పోయిన ప్రతి చోటల్లో నువ్వు అద్భుత కార్యాలు చేయాలని చెప్పాడు. వాక్యం చెప్పడమే కాదు, దాని ద్వారా వచ్చిన అద్భుత కార్యాలు కూడా నువ్వు చేయాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది అద్భుతాల కార్యాలు చేస్తున్నాం? నేను ఎందుకు అంటున్నాను తెలుసా అండి, వాక్యము జీవము, అవునా కాదా? మరణించే వాళ్ళ దగ్గరికి వాక్యం వెళ్ళింది అనుకోండి, వాళ్ళ 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 అనుమతి లేకుండా కూడా వాళ్ళకి జీవం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. తెలుసా మీకు అది? ఎందుకు అంటున్నాను అంటే ఆ మాట, మనం వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో చనిపోయేవాడు కూడా ఎన్ఐసియూలో నుంచి ఐసీయూలో నుంచి జనరల్ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఎందుకు వచ్చేస్తాడు? వాళ్ళు అంగీకరించారా? లేదు, మనం ప్రార్థన చేసినాం. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుంది లేదా? అందుకే ఎక్కడ వాక్య పరిచర్య జరిగినా, ఈ మధ్య నేను ఏం చేస్తున్నాను తెలుసా అండి, అడుగుతున్నా దేవుడు ఏమైనా కార్యం చేసిండా అని. నేను ప్రార్థన చెయ్యా, కానీ వాక్యం చెప్పేటప్పుడే వాళ్ళ కార్యాలు జరగాలి. అది నా ప్రార్థన. అందుకే వాక్యం చెప్పిన ప్రతిసారి ఎవరికన్నా టెస్టిమనీస్ ఉన్నాయని అడగడం మొదలుపెట్టాను. ఎందుకు? మనుషులను ఇబ్బంది పెట్టడానికి కాదు. నా ఆలోచన ఏంటంటే, నేను వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యము శక్తి ద్వారా కూడా చెప్పాలి. ఆ వాక్యం చెప్పిన ప్రతిసారి మనుషుల లోపట అది కార్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదో పిచ్చి పిచ్చి వాక్యం కాదండి మనం చదివేది, అది జీవము. అందుకే అది పరిశుద్ధం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పోదాం నెక్స్ట్ 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండేది. జగదుత్పత్తికి ముందుగానే
దానిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఓకే, చూడండి 7వ వచనం ఏముంటది అంటే, బట్ రాదర్ వాట్ వీఆర్ సెట్టింగ్ ఫోర్త్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ వన్స్ హిడెన్ ఫ్రమ్ ద హ్యూమన్ అండర్స్టాండింగ్. ఎంతమందికి అర్థమవుతుందండి? చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ జ్ఞానం అంట మనుషుల నుంచి దాపెట్టేయడం జరిగింది. మనకి యేసుప్రభు గురించి ఎంత తెలుసా అండి? ఎంతైతే మన ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చదివినప్పుడు ఎంతైతే మనకి ఆ వాక్యం మనకి బయలుపరచబడుతుందో అంతే తెలుసు యేసుప్రభు గురించి. దానికి మించి నీకు తెలుసా? అదే చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనకి తెలియని విషయాలు నేను చెప్తున్నాను అంటే అది తప్పని కాదు, అది మనకి ఇంకా బయలుపరచబడలేదు. హల్లెలూయా. కొన్ని దాసి పెట్టేశాను మనుషులకి అర్థం కానియకుండా. ఎందుకు దాచిపెట్టాడంటే చాలా క్లియర్గా ఉంటుందండి. అండ్ నౌ రివీల్డ్ టు us by God that wisdom which God devised and decreed before the ages of our glorification. తెలుగులో చదవండి మళ్ళీ ఒకసారి, 7వ వచనం చదవండి మొత్తం. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఎవరి మహిమ అండి? మన మహిమ. నువ్వు ఎంతసేపు అయితే దేవుడు మర్మాల గురించి మాట్లాడతావో నిన్ను హెచ్చిస్తారు మనుషులు. చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే, ఆ పాస్టర్లు అంటే ఇప్పుడు అంత సెలబ్రిటీ పాస్టర్స్ అయితే వాళ్ళు ఎందుకు సెలబ్రిటీ అయ్యారో ఎవరికి అర్థమవుతలేదు. ఆయన మర్మాలను నేర్పిస్తున్నారు. నువ్వు కూడా నేర్పి మర్మాలు, నువ్వు కూడా సెలబ్రిటీ అయితే నిన్నోడు ఆపుతుండు. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, నేను ఒక మాట అంటానండి, సెలబ్రిటీ ఇక్కడ అయినమా లేదా అని ముఖ్యం కాదు. నువ్వు సెలబ్రిటీ పరలోకంలోగా. ఒకటే విధానం సెలబ్రిటీ అవ్వటం పరలోకంలో. ఎలాగ తెలుసా? నువ్వు ఎంతమందిని రక్షిస్తే, ఎంతమందిని శిష్యులుగా మార్చగలిగితే, క్రీస్తుకి శిష్యులుగా చేయగలిగితే, మార్చడం తప్పు. ఐ కరెక్ట్ మై సెల్ఫ్. శిష్యులుగా వాళ్ళని తరిపీదు చేస్తే అప్పుడు నువ్వు ఫేమస్ అవుతావు పరలోకంలో. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఒక్కడు రక్షణలోకి వస్తేనంట పరలోకం అంతా ఆనందంగా స్తుతిగానాలు పాడుతుంటాయంట. అంటే ఇప్పుడు మనం ఒక్కలం కాదు, మనం ఎంతమందిని శిష్యులను చేస్తా ఉంటే అంత ఆనందము పరలోకంలో ఉంటుంది. అప్పుడు నువ్వు పోగానే నువ్వు సతీష్ కుమార్ అయ్య గారు పాస్టర్వా అని అడిగారు, నువ్వు వాళ్ళ చర్చిలో అసిస్టెంటా అని అడిగారు. అఫ్ కోర్స్ దానికి కూడా ఒక విలువ ఉంది, కాదని నేను అంటలేదు. కానీ మనం చేసిన దానికి, నువ్వు పద్మావు కదా, మీ పేరేం సిస్టర్? శివమణి మీరే కదా, నాకు తెలుసు. మీ వల్ల చూడండి, ఆ గుంపు మొత్తం పరలోకంలో శిష్యులుగా చేర్చబడ్డారు. ఇది ఎట్లుంటుంది అంటే, నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళినానండి ఇప్పటి వరకు, అంటే ఫస్ట్ టైం వెళ్ళాను నేను. నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి పాస్టర్ విజయ్ అంటే నేను షాక్ అయిపోయినా. ఇదేంద్ర భయ్, నాకు వీళ్ళు ఎవరు తెలియదు, వీళ్ళేంద్ర నన్ను, వి నో యూ పాస్టర్, మేము చూసినాం మిమ్మల్ని, మేము స్క్రీన్స్లలో ఎప్పుడు చూస్తూనే ఉంటాం మిమ్మల్ని. అర్థమవుతుందండి? అప్పుడు నాకు అర్థమైంది, ఆ అయ్యగారి కోసం నేను చేసిన పనులను బట్టి నన్ను అక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు. అలాగే పరలోకంలో ఉన్న తండ్రి గురించి మనం ఇక్కడ కష్టపడితే పరలోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకుంటారు, ఇన్క్లూడింగ్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసు ప్రభు అందరూ వచ్చి, అరే మన పాస్టర్ విజయ్ వచ్చిండు, ఎంత పెద్ద రక్షణ చేసినాం అబ్బా. పౌలు కలిసినప్పుడు పౌలు అంటాడు, భలే సేవ చేసినావు. అంటే ఆ సేవ మనము చేయాలండి. హల్లెలూయా. అది చేయాలంటే మర్మాలు మనకు తెలియాలి. ఈ మర్మాలు దాచిపెట్టి ఉంది పాస్టర్ గారు, మర్మాలు దాచిపెట్టి ఉంటే మనం దేవుని జ్ఞానం అంటే ఎట్లా అండి, సీక్రెట్స్ లెక్క చెప్తాడంట. ఆ సీక్రెట్స్ రివీల్ చేయలేదంటున్నాడు.
ఒక పక్కకు రివీల్ చేయలేదు అంటున్నాడు, మళ్ళా చదవండి ఒకసారి. ఇంకో పక్కకు రివీల్ చేసిండు అంటాడు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఉమ్, ఈ జ్ఞానము మరుగై ఉండేది. ఉమ్, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. ఉమ్, అది ఈ లోకాధికారులు ఎవరికీ తెలియదు. ఉమ్. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపయకు ప్రభువును సిలువ వేయకపోవుదురు. చూసినా అండి, యేసుప్రభు పౌలు భక్తుడు ఎంత నీట్గా మాట్లాడుతాడు, ఎంత క్లియర్ కట్గా చెప్తున్నాడో ఇది చాలా మందికి అర్థమవుతలేదు. ఆయన ఏమంటున్నాడు, ఈ యొక్క మర్మాలు గనక ఈ లోకంలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటే అసలు యేసుప్రభు వచ్చిన దానికి వాళ్ళు అసలు సిలువయ్యారు. యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? రక్షించ మనం రక్షణలోకి రావాలంటే ఆయన ఏం కావాలి? ఇప్పుడు ఈ ప్రత్యక్షత కలిగిన జ్ఞానం గనక ఈ లోకంలో ఉన్న వాళ్ళకి వచ్చి ఉంటే వాళ్ళు సిలువనే ఇయ్యకపోయేటోళ్ళంట. కానీ వాళ్ళకి ఏం లేదంట అండి. ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈ మర్మాలు అంటే ఎవరికి విప్పబడ్డాయి? పరిపూర్ణులైన వాళ్ళకంట ఈ మర్మాలను విప్పుతున్నాడంట పౌలు భక్తుడు. హల్లెలూయా. అందుకే సిలువ శక్తి చాలా గొప్ప శక్తి అని చెప్తున్నాడు. చాలాసార్లు మనం పోయి సువార్త ప్రకటించంటే, అక్క నేను దేవుడు నమ్ముకోక ముందు ఇట్లుండే, కానీ దేవుడు నమ్ముకున్నాక నా జీవితం మొత్తం ఇట్లయిపోయింది. సాక్ష్యం కాదు నువ్వు చెప్పాల్సింది. సాక్ష్యం ఏం చేస్తుందో తెలుసా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మన సాక్ష్యము వాళ్ళని యేసుప్రభు పైన నమ్మకాన్ని పెంచుతుంది, కానీ రక్షణ మాత్రము సువార్త ద్వారానే వస్తుంది. ఇంక దేని ద్వారా? ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడు? ఆయనే మార్గము, ఆయనే సత్యము. ఆ మార్గంలో నడవాలంటే మన యొక్క సాక్ష్యాలతో నడవలేడు. దేవుడు వాక్యంలో నడవాలంటే దేవుని యొక్క జ్ఞానం పొందుకుంటేనే నడవగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఈరోజు అర్థమవుతుందా? నేను 3 వచనాలే తీసుకున్నాను, ఎందుకంటే దాని తర్వాత కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఈ మొత్తం చెప్పాలంటే నాకు ఒక 2-3 గంటలన్నా పడుతుంది. అందుకే నేను 3 వచనాలే తీసుకున్నాను ప్రస్తుతానికి. ఓకే, ఎవరికి అర్థం కాలేదంట 8వ వచనం మళ్ళీ ఒకసారి. ఎవరికి అర్థం కాలేదు ఈ జ్ఞానము చదవండి మీరు. 8వ వచనం. లోకాధికారులలో నీ జ్ఞానం అండి, ప్రార్థన చేసుకుంటే నువ్వు ఇది పొందుతావని నువ్వు అన్యులకు చెప్పినావు అనుకో, వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు చెప్పండి? వాళ్ళకి ఇంకా బయలుపరచబడలే. అరే నీకు ఇట్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నేను రోజు 3 గంటలు ప్రార్థన చేసుకుంటా, 3 గంటలు చదువుకుంటా. ఈ జ్ఞానం ఊకోపోయి ఏం చెప్తున్నావు? ప్రార్థన చేసుకుంటే నేను మీ దేవుడు నీకు పాస్ మార్కులు ఇచ్చేసిండా? పాస్ మార్క్ కాదు, నీకు గొప్ప మార్కులు ఇచ్చేసిండా? నువ్వు ఫస్ట్ వచ్చేసినావు, ప్రార్థన ద్వారానే ఫస్ట్ వచ్చినావా? మన వాక్యం ఏమంటుంది? మొదటిగా తన నీతిని, తన రాజ్యాన్ని వెతికినట్లయితే అన్నీ నీకు ఇవ్వబడును. ఆ అన్నిలో మన ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది, ఆ అన్నిలో మన స్కూల్ ఫీజు ఉంటుంది, ఆ అన్నిలో మన కాలేజ్ ఫీజు ఉంటుంది, ఆ అన్నిలో అన్ని ఉంటాయి. ఈ విషయం మనం ఎన్నిసార్లు ఈ లోకం జ్ఞానులకు చెప్తే వాళ్ళకి అర్థం కాదంట. అది ఎందుకంటే అది ఏమైందంట అండి, అది విప్పబడలేదు వాళ్ళకి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఈ మర్మాలు విప్పబడేది ఎవరికి? సంఘంలో ఉన్న అందరికీ కాదు, మళ్ళా పాల్లాగా పిల్లలకి కూడా కాదు. ఇది పాల్లాగా పిల్లలకి కూడా నేర్పించినాం అనుకోండి, పాష గారు మేము చేసినాం కానీ మాకు అర్థం కాలేదండి అంటారు. కాదు, ఈ విషయాలు ఎవరికి వస్తాయంట? పరిపూర్ణులు అంటే స్పిరిచువల్ గా వెల్ మెచ్యూర్డ్ గా వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకు ఈ జ్ఞానము విప్పబడ్డదంట. ఇది లోకానికి ఏంటంట అండి? వెర్రితనం. పైననే కనిపిస్తుంది అంటే ఇమాజిన్ చేయండి, రోజు వెళ్ళి అక్కడ కూర్చొని వస్తే మన లోపల ఇంకెంత మెచ్యూరిటీ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? పిల్లల లెక్క కొట్లాడడం మనం రాను ఉంటుందండి. కిందకి చదువుకుంటే కొట్లాడే వాళ్ళు తప్పుడు ఆలోచన ఉన్న వాళ్ళకంట చిన్నపిల్లలంట. సంఘంలో
ఎప్పుడు చూడు కొట్లాడుతూనే ఉంటారు చూడండి. వాళ్ళ ఎవరితో సమానము? వాళ్ళు ఎంత పెద్దోళ్ళన్నా కానీ 40, 45, 50, 70 అని ఉండని. మళ్ళీ అదే పక్కకి నోవా జాషువా లాంటి వాళ్ళు ఉంటారు. ఆ ఏజ్ వాళ్ళు మెచ్యూరిటీ చూపెడతారు. ఆత్మలో దేవుడు ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా అండి? వాళ్ళకి ఇస్తారు. వీళ్ళని చిన్నపిల్లలకి ఫోన్లే బిడ్డ ఎడవక్, నీకు పాలిస్తా తాగట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఇవి నాకు అసలు పట్టింపు లేదు. నా పట్టింపు వల్ల వాక్యం నేర్చుకున్నానా, అది ప్రకటిస్తున్నానా, అది జీవిస్తున్నా. ఇట్లాంటి వాళ్ళకి ఏందో తెలుసా అండి? వేరే మాటలు ఇవేవి సూదులు లెక్క గుచ్చుకోవు. కొంతమంది భలే వివరిస్తారు, వాళ్ళ మాటలు సూదులు లెక్క గుచ్చుకుంటున్నాయి. పాస్టర్ ఎందుకు గుచ్చుకోవాలి? కరెక్టా కదా? చాలాసార్లు నేను అట్లా అడిగినప్పుడు ఎదుటోడు బాగా హర్ట్ అయ్యిండు. పాస్టర్ అయ్యండి నువ్వు నాతోటి అయ్యో పాపం అనకుండా నువ్వు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతావా అని. నేనే పొజిషన్లో ఉన్నానంటే ఆ సూదులు లెక్క గుచ్చుకోవాల్సిన అవసరం లేదంటున్నా. నీకు గుచ్చుకోవాలన్నా దిగాలన్నా దేవుని వాక్యం దిగాలి. అది 2 అంచుల ఖడ్గమైనది. ఎంతవరకు దిగాలంటే ప్రాణముని ఆత్మను వేరు చేసేంత, ఎముకను మూలుగను వేరు చేసేంత దిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడు వాక్యానికి. కానీ మనము ఎవరిని దింపుకుంటున్నాము? ఎవరి మాటలు దింపుకుంటున్నాము? ఎవరి ఆలోచనలు మన శరీరంలోకి దింపుకుంటున్నాము? వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నేను సంఘంకి రా, నేను ఆడికి రా, నేను పాస్టర్తో పోను. ఎందుకు దింపుకుంటున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దింపుకోవాల్సింది ఏంది? దేవుని వాక్యం. అందుకే ఈ రోజు అండి సేవకులు కూడా ఎవరన్నా గొడవలు పడుతున్నా ఏది చేసినా దేవుడు వాళ్ళని చిన్నపిల్లలకనే ట్రీట్ చేస్తాడు. ఈవెన్ సేవకులను కూడా. పరిశుద్ధాత్మ నెమ్మది కలిగిన ఆత్మ. అది మన లోపల ఉన్నప్పుడు మనకు నెమ్మదిస్తుంది. మనం అరవము, ఎందుకని ఇష్టం అని చెయ్యం మనము. ఎవరైనా అరుస్తుంటే కూడా చూసి ఎందుకు అరుస్తుంది అసలు? పాస్టర్ వాళ్ళు నన్ను తిట్టిరు పాస్టర్, హర్ట్ అయినా. హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు తిట్టిర్రా, తిట్టని. నువ్వేం చేయాలి? యేసుప్రభు ఏమంటాడు తెలుసా అంటే, దేవుని సువార్తకు పోయినప్పుడు అంట ఎవరన్నా అంగీకరించకుండా తిట్టినా ఏం చేసినా వాక్యం ఒప్పుకోకపోయినా ఊరవతలకు వచ్చి అంట చెప్పులు దులుపుకోమన్నాడు. నువ్వేం చేయాలి ఎవరన్నా తిడితే? చూడండి, దేవుణ్ణి వెంబడించే వాళ్ళని ఎంతోమంది తిట్టుకున్నారు. కానీ వాళ్ళని అది ఎవరైతే ఫోకస్ అంతా వాక్యం పైన పెట్టారో వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. మనం ఒక కుటుంబం, 2 కుటుంబంలో లేకపోతే ఒక 10 మంది ఇట్టుకుంటే మనం ఇట్లున్నాం. మోషన్ ఎంతమంది ఇట్టుకోరు? సరిపోని దావీదుని ఎంతమంది ఇట్టుకోరు? సరిపోని ఆదాంని ఎంతమంది ఇట్టుకోరు? సరిపోని యేసుప్రభుని ఎంతమంది తిట్టిరు? ఎంత అర్థమవుతుందండి నేను చెప్పేది? తిట్టులకు మనం భయపడొద్దు. వాళ్ళు ఇట్టే తిడుతూనే ఉంటారు, మంది కాదురా బాబు. సార్ నాకేం కావాలా? వాక్యం. నేనేం చూపెట్టాలి? దేవుని ప్రేమ. నేనేం చూపెట్టొద్దు? గొడవలు, బాధలు చూపెట్టద్దు. చూడండి, నా వాక్యము మూలిగను ఎముకను సైతం వేరు చేస్తుంది. కాబట్టి నాకు ఇమోషన్స్ అనేవి తీసేసింది. ఎటువంటి ఇమోషన్స్? ఫిజికల్ అయ్యో పాపం, మా పాస్టమ్మ కూడా కొన్నిసార్లు ఏమైనా దెబ్బ తగిలించుకునే దెబ్బ, అవునా సరిపోయినా ఏం కాదు, ప్రార్థన. ఈ మధ్య ఏం చేద్దాం, అన్నిటికీ ప్రార్థన చేస్తున్నాను, యేసునామంలో పో అంటున్నాను. ఇప్పుడు నొప్పి ఉంది, 2 విధాలుగా మనం చేయొచ్చు. అయ్యో పాపం అనవచ్చు, లేదా యేసునామంలో అయ్యో పాపం అని అంటే నేను చిన్నపిల్లోడిని, నాకు అది ఇష్టం లేదు. యేసునామంలో వెళ్ళిపో, నొప్పి లేదు. ఇది పరిపూర్ణులైన వాళ్ళ ఆలోచన. పౌలునంట లుస్త్రాలో చనిపోయాడు అనుకొని పక్కకు పడేసారు. ఆయన ఏం చేసిండండి? కట్టులు కట్టుకొని అంట పోయి సంఘంలో పోయి సువార్త చెప్తున్నాడంట. కూర్చొని ఏడ్చిండ్రా?
ఏసయ్యా నేను నీకు నీ సువార్త నిమిత్తమై ఎన్ని చోటలకు పోతున్నా, నా చేతుల్లో ఎంతో మంది స్వస్థతలు పొందుకున్నారు, చచ్చిపోయిన వాళ్ళు లేచారు, నాకెందుకు ఈ దెబ్బలు ఉన్నాయి అడిగిండా? పట్టించుకుంటలేడు. ఈ శరీరంతో నాకు ఈ శరీరంలో ఉన్నంత సేపు నేను సువార్త ప్రకటించ, అదే మైండ్లో ఉంది. ఈరోజు మన మైండ్లో ఏముంది? చాలాసార్లు కుటుంబానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అవి ఉంటే నీకు సొల్యూషన్ రాదు. నువ్వు ఎవరు మనసు కలిగి ఉన్నావో తెలుసా? క్రీస్తు. కరెక్టే చెప్తున్నాం, కానీ వాక్యంలో ఎక్కడ రాసింది? 1 Corinthians chapter 2 లాస్ట్ వచనం చదవండి. చదవండి. లాస్ట్ వచనం, 1 కొరింథీ 2వ అధ్యాయము లాస్ట్ 16వ వచనం. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. మనం ఎవరు మనసు కలిగి ఉన్నామంటే అండి, క్రీస్తు మనసు కలిగి ఉన్నాం. మనము ఎవరన్నా వచ్చి వాళ్ళ ప్రాబ్లం వీళ్ళ ప్రాబ్లం చెప్తే క్రీస్తు ఏం చేసిండంట అండి? కూర్చొని ఏడ్చిండా? కన్నీళ్ళు గార్చిండా? గమ్మున ఆయన. అందుకే చెప్తున్నాం కదండి, యేసు ప్రభు లెక్క జీవించడం మనం మొదలు పెట్టాలి. ఆయన బాధపడ్డాడు. బాధపడి ఏం చేసినా తెలుసా? నీ బాధ రిజిస్తా అని చెప్పి పోయి చేయి పెట్టాల పైన ప్రార్థన చేసి లేచి నించున్నాడు. ఇట్లనే ఒక తండ్రికి వచ్చి నా కూతురు చచ్చిపోయింది అంటే అందరు ఏడుస్తున్నారు. యేసు ప్రభు పోయిన లోపలికి అందరిని బయటికి వెళ్ళగొట్టిండు. బయటికి అన్నాడు. ఎవరి నుంచి? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. ఆమె పండుకొని ఉంటే డిస్టర్బ్ చేస్తారు ఎందుకు అన్నాడు. అని అమ్మ లేవు పైకి అన్నాడు. ఆమె లేచింది, ఆమెను తీసుకొచ్చి ఆమె కూర్చొని ఏడ్చిండు. అంటే తల్లిదండ్రులతోటి బిడ్డ చచ్చిపోయిందా, సరే పోయి రిప్ మెసేజ్లు పెట్టిండా, సరే పోయి కూర్చుంటా, నేను కూడా కూర్చుంటా, వాక్యం చెప్తా వాళ్ళకి, మట్టిలో నుంచి వచ్చాను మట్టిలోకే పోయాను చెప్పిండా అంటే సువార్త? ఆ మాటలు చెప్పిండా? లేదు. నేనే పునరుద్ధానుడిని అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరి మనసు కలిగి ఉన్నామో, ఈ మాటలు కనుక నాకు ముందే తెలిసి నేను బీటెక్ లో అవుట్ కొట్టేటోను. ఈ మధ్య మనుషులు చనిపోతున్నారు. ఎందుకు? డిప్రెషన్ ఎక్కడ? మైండ్లో, మనసులో. నీ క్రీస్తు మనసు కలిగి ఉన్నావు అంటే నీకు డిప్రెషనే లేదని అర్థం. కథ ఇక డిప్రెషన్ ఏడుంటుందండి? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముందు వాళ్ళని అడగండి, వాళ్ళకి డిప్రెషన్ అంటే ఏందో కూడా తెలియదు. ఇప్పుడు కొంచెం ఆలోచన చేస్తే డిప్రెషన్ అంటారు. హల్లెలూయా. అంటే నేను ఏం చెప్తున్నానంటేనండి, చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. క్రీస్తులా జీవించాలంటే క్రీస్తులా ఆలోచించాలి. క్రీస్తు ఆలోచన నాకు తెలియదు పాస్టర్ ఎట్లా అంటే, నువ్వు క్రీస్తు మనసు కలిగి ఉన్నావు. నీకు తెలీదా? క్రీస్తు మనసులో కుయుక్తులు చేస్తారా అండి? వాళ్ళపైన ఈ ప్లాన్ వేద్దాం, వీళ్ళపైన ఆ ప్లాన్ వేద్దాం అని. నెక్స్ట్ టైం ఎవరిపైన ప్లాన్ వేసారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, నువ్వు క్రీస్తు మనసు కలిగి ఉన్నావు. ఆ ప్లానింగ్ లేవు, వర్కౌట్ కావు. దేవుడు అడుగుతాడు, నేను నీకు నా మనసు ఇస్తే నువ్వు నా మనసుతో నువ్వు ఏం చేసినావు? అన్ని పిచ్చి పిచ్చి చేసినావు అని అడుగుతాడు. వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చెట్ల పెట్టాలా, వీళ్ళని ఎట్లా తిట్టిపియాలా, వాళ్ళని ఎట్లా తన్నిపియాలా, వీళ్ళ గురించి ఎట్లా నేను మాట్లాడాలా, చెడు ఎవరి గురించి మాట్లాడితే నేను హైలైట్ అవుతా, వాళ్ళ గురించి మాట్లాడాలా. ఇవి చేయలేవు నువ్వు. ఎందుకు? నువ్వు ఎవరి మనసు కలిగి ఉన్నావు? పిల్లలలో 2 పిల్లలు అని చెప్పినా కదండి. ఇంకో పిల్లోడిని చూపెట్టాలి, ఒక పాలగేటోడు. రెండోది నెక్స్ట్ చాప్టర్ మొదటి 2 వచనాలు చదవండి. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అంతే ఉందా? అప్పటిలో మీకు పొలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఒక్క నిమిషం. పాలతోట పెంచిందంట. ఎందుకు? అన్నం పెడుతుంటే కక్కుకుంటుర్రు. వాక్యంగా, వాక్య ప్రకారము వాళ్ళకి ఎన్నో నేర్పిద్దామని పోయింది పౌలు. ఓయమ్మ వీళ్ళు పాలు తాగుతూనే, అంటే అన్నం తినిపిస్తుంటే వీళ్ళకి శక్తి వస్తలేదు, పాలే తాగిపియాలంటున్నాడు. వీళ్ళకి ఎంత మాత్రమో క్షమించు దేవా, థ్యాంక్ యూ జీసస్, ఫర్గివ్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ఫర్గివ్ లార్డ్, థ్యాంక్ యూ. ఇదే ఉంది.
పౌలు భక్తుడు అదే అంటున్నాడు, అదే మీకు అన్నం తినిపిద్దాం అనుకుంటే మీరు ఏంట్రా బాబు ఇట్లా చేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మనము ఏమై ఉన్నాం? ఏజ్లో ఎంత పెద్దలో మనం కాదండి, ఆత్మీయంగా నువ్వు పాలు తాగుతున్నావా? ఇప్పుడు అయిపోయినాక మనం అందరము ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి వండుకునే తింటాం. తిని మనం అరుగుతుంది కాబట్టి వండుకుంటాం కదండి, అవునా కదా? మరి ఆత్మీయ జీవితంలో ఎందుకు మనం అరుగుతుందా లేదా అన్న ఆలోచన కూడా లేకుండా పోతుంది మనకి. పాస్టర్ చెప్తుండే ఏదో చెప్తున్నా, ఆయనకు నచ్చిందని చెప్పుకుంటూ పోతుంది, మా జీవితంలో ఏం జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు తెలుసా? అది పాస్టర్ తప్పు కాదు, నువ్వు ఇంకా పాలు తాగే వ్యక్తిగా ఉన్నావు. అఫ్ కోర్స్ పాస్టర్ తప్పు కూడా, మేము గ్రహించాలి వీళ్ళు పాలు తాగుతుర్రా లేకపోతే అన్నం తింటుర్రా అని. చాలాసార్లు మనం అది చేస్తాం. అందుకే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటా ఉండాలి, ప్రభువా ఈరోజు నేను పాలు తాగుతున్నానా అన్నం తింటున్నానా? పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు ప్రతి ఒక్క క్రైస్తవుడు అంట పరిపూర్ణుడై ఉండాలంట. అప్పుడే మర్మాలను ఎరిగి ఉంటామో, ఆ మర్మాలు చెప్తుంటే అని మర్మాల ద్వారా అంట నువ్వు అద్భుత కార్యాలు చేయడం మొదలు పెడతావు. మోషే చేయలేపంగానే ఎర్ర సముద్రము ఎట్లయింది? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అదే చెప్తున్నారు, ఏమి పుస్తకం అంతా వేస్ట్, అన్ని ఊహించుకొని రాసిన కథలు అంటారు. ఆ ఊహించుకోలేదురా బాబు, నిజంగా జరిగినాయి. ప్రైజ్ లార్డ్. మన్నాను గురిపించాడు అన్నాను, నిజంగానే గురిపిస్తాడు, ఎవరికి తెలుసు గురిపించడం లేదు. మీరేదో రాసుకొని వాడుకుంటారు, మీరేదో వాక్యం నోటికి వచ్చింది రాసిరు అంటారు బయట వాళ్ళు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఏలియా ప్రవక్త చేసినట్టు చేయాలి, శక్తి ప్రకటించాలి. అరేమన్నాడు, సరే నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప చూసుకుందాం పా అని. మా దేవుడి దగ్గరకు వచ్చేసరికి మా దేవుడే గొప్ప అని నిరూపించుకోవడానికి ఎంత దూరం. ఈ రోజు క్రైస్తవుడు నీ దేవుడు గొప్ప నిరూపించుకోరా అంటే ఏడ నిరూపించుకుంటాం లే పాస్టర్, మాకు వేరే పనులు ఉన్నాయి అంటారు. ఆ రోజులలో వ్యక్తులు నిరూపించుకోవడానికి ఉత్సాహంగా ముందరికెళ్ళారు. ఎంతవరకు అంటే అండి, రోమా దేశం వాళ్ళు క్రైస్తవులనంట నూనె పోసి టార్చ్ లైట్ లెక్క వాడుకునే వాళ్ళంట బతుకుండంగానే. అట్లాంటప్పుడు కూడా వాళ్ళు ఎవరు వాక్యాన్ని విడవలేదు. కానీ ఈరోజు ఒక లాఠీ దెబ్బ పడంగానే ఏమో యేసు ప్రభు ఎందుకు కొట్టిర్రు. సరే కొట్టకుండా ఉండాలంటే దానికి దగ్గర వాక్యం నేర్చుకో. కొట్టిన కానీ కూడా నించోడానికి వాక్యం నేర్చుకో. పాము గరిచిన చనిపోకుండా ఉండడానికి వాక్యము నీకు ఉండాలి. షిప్పు మునిగిపోయిందంటే నేను ఏదో పాపం చేసేసినాడు, అట్లా అంటే పౌలు ఎన్నిసార్లు అనుకోవాలి నేను ఏదో పాపం చేసినట్టు అందుకు ఇట్లున్నాను. ఆయన ఒకసారి కాదు 2 సార్లు కాదండి, 3 సార్లు ఆయన ఎక్కిన పడవ నామ మునిగిపోయింది. ఆయన అనుకుంటుండొచ్చు నేను ఎంత పెద్ద పాపినో, నామ మునిగిపోతుంది, ఎక్కిన ప్రతిసారి మునిగిపోయింది. నేను ఎంత పెద్ద పాపినో, మనుషులు నన్ను కొడుతుర్రు, అవన్నీ ఏం పట్టించుకోలేదు. ఆయన సువార్త ప్రకటించడము మనసులో పెట్టుకున్నాడు. హల్లెలూయా. సువార్త ఎంతవరకు చెప్తున్నాడు అంటే అండి, మనుషులు వింటున్నారు లేదా కూడా పట్టించుకుంటున్నాడు. ఆ కిటికీలోకి పడిపోతా కూడా లేచిపోయి ఆయన పైన పండుకొని ప్రార్థన చేసి ఆయన లేచిండో లేదో కూడా చూడకుండా పోయి మళ్ళా వాక్యం నేర్పిస్తున్నాడు అంట. అంటే మనుషులు ఎంత ఆకలి కొని ఉన్నారు ఆడ. ఈరోజు బైబిల్ స్టడీ అన్నప్పుడు ఒక 2 గంటలు, ఒక 3 గంటలు చెప్పినాం అనుకోండి, అంటుంటాం. ఆ రోజులలో రాత్రి పగలు వాక్యం వినేవాళ్ళు. ప్రార్థన వదిలిపెట్టండి, వాక్యం వినడానికి కూర్చునే వాళ్ళు. నాకు అలా చేయాలన్నది. ఒక 2 రోజులు కంటిన్యూస్గా వాక్యం చెప్తా ఉంటే నేర్చుకుంటే ఎలా ఉంటుంది? లేదు పాస్టర్ కాలేజెస్ ఉన్నాయి, లేదు పాస్టర్ ఆఫీసులు ఉన్నాయి. కొన్నిసార్లు నాకు ఏం ప్రార్థన చేయబోతుందో తెలుసా అండి, వీళ్ళన్నీ ఓడగొట్టుకొని ప్రభు వచ్చి ఈ సంఘంలో కూర్చోాలని. అప్పుడు కానీ వీళ్ళు మాట వినరు, లేదంటే అన్ని రీజన్స్ చెప్తా ఉంటారు. అఫ్కోర్స్ నేను అట్లాంటివి చేయను కానీ జోక్ వేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 వచనాలు మనం మనసులో పెట్టుకుందాం, మనం ధ్యానం చేద్దాం. నువ్వు ఎవరిగా ఉండాలనుకుంటున్నావు? సంఘంలో 2 పిల్లలు ఉన్నారు, ఒకడు మెచ్యూరోడు,
చూడండి, చిన్నపిల్లలకు వాళ్ళు మొండి చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తాం. అది చిన్నపిల్లలు కాబట్టి. పెద్దోళ్ళు వచ్చి నువ్వు వాళ్ళకి ఇస్తావు నాకు ఇవ్వమంటే, మెచ్యూర్ లేడు కాబట్టి వాడికి ఇస్తున్నాం. మెచ్యూర్ ఉన్నాడు అడగడు, వాడికి తెలుసు చిన్నపిల్లడు కదా, అలవాడు. మనం కూడా మమ్మీ డాడీ అన్నామంటే వచ్చి పాటమని ఒకటి పడుతుంది. ఇంత ఎత్తైనో ఇంత ఏజ్ పెట్టుకునో ఇంకా చిన్నపిల్లలు లెక్క చేస్తావు వాడిని. అవునా కాదా అండి? ఈ పౌలు భక్తులు కూడా అదే చెప్తున్నాడు, ఓ నాయన మీరు జల్దీ పరిపూర్ణులై ఉండండి, నేను జ్ఞానం వదులుతున్నా, జ్ఞానము నేర్పియాలనుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు పౌలు కూడా అదే అజ్ఞానంలో ఉండేనండి. దమస్కు రోడ్లో దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క పిలుపు అందుకున్నాక ఆయన కూడా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాతనే ఇవన్నీ నేర్పియడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. మనం కూడా తెలుసుకోవాలి మనం ఎటువంటి కుమారులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా? అందరం కళ్ళు మూసుకుందాం ఒకసారి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీకే వందనాలు తండ్రి. మరి నేర్చుకున్న ఈ వాక్య ప్రకారం నైనా మేము ఎటువంటి కుమారులమై ఉన్నామో మీరే మాకు నేర్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, మేము పరిపూర్ణులగులై పిల్లలుగా ఉండాలనుకుంటున్నాం. మీ ఆత్మ విషయాలకై మమ్మల్ని నేర్పించి మమ్మల్ని నీ యొక్క వాక్యంలో లోతైగా తీసుకెళ్ళి మర్మాలను నేర్పించు. ఏదైతే ఇప్పటివరకు దాచిపెట్టి ఉందో అది విప్పి మాతోటి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్తుండగా తండ్రి, ఈరోజు రాత్రి మేము పండుకున్నాక కూడా నాయన మా ఆత్మతో మాట్లాడండి, మాకు బయలుపరచండి. రేపటి రోజున ఏం జరగబోతుందో మాకు బయలుపరచండి, మాకు చూపించండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మేము గొప్ప కార్యాలు చేసి నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు సాక్ష్యాలతో మేము వస్తాం తండ్రి. అటు కృపను మాకు మా సంఘానికి మనం కోరుకుంటూ యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.